తండ్రి, నీ ఘనమైన, నీ మహోన్నతమైన, నీ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి ఇంకొక సాయంకాలం నీ సన్నిధిలో ఉండగలగటానికి మీరు మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. ఉదయకాలం నుంచి ఆయా పనులలో, మా ప్రయాణాలలో మీరు మాకు తోడీడుగా ఉన్నారు. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మా ప్రభా నీ వాక్యంలో నుండి కొంతమంది జీవితాలను మా ముందు ఉంచి మమ్మను మా ప్రభా ధైర్యపరచండి, మమ్మల్ని సరిచేయండి. మా జీవితాలు అలా ఉండకుండా మా ప్రభా మరి మంచి వాటిని మేము నేర్చుకొని చెడు వాటిని విసర్జించి మా ప్రభా నీ పోలికలో మేము మారగలగడానికి సహాయం చేయండి. స్త్రీల మధ్య జరుగుతున్న పరిచయను దీవించండి. సంఘంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, వారికి రావడానికి మంచి మనసును దయచేయండి. మరి మా ప్రభా నీ శ్రేష్టమైన వాక్యము వినగలిగిన కృప సంఘము వారికి దయచేస్తుంటుండగా వారు దాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యం వారికి దయచేయండి. ఈ సాయంకాలం నీ కాపుదల భద్రతను మాకు ఇవ్వమని మా ప్రభా మేము చేస్తున్న ఈ యొక్క మా ప్రభా ఈ వాక్య పఠనంలో మీరు మాతో పాటు ఉండి మరి స్త్రీల మధ్య మరి ఘనమైన సేవ మీరు జరిగించి అనేకులు మరి మా తండ్రి ఆశీర్వాదం పొందగలగడానికి సహాయం చేయండి. సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదాలు మాకు దయచేయమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ మా ప్రైజ్ లార్డ్. మరి యొక్క సాయంకాలం దేవుని యొక్క అత్యున్నత కృపను బట్టి మరి సాయంకాలం దేవుని యొక్క వాక్యాన్ని వినగలగటానికి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. బైబిల్లో ఉన్న ప్రాముఖ్యమైన స్త్రీలను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో మరి వారు దేవుని యొక్క కృపను పొందిన విషయం, వారి జీవితంలో వారు జీవించిన జీవిత విధానంలో వారు చేసిన పొరపాట్లలో దేవుడు వారిని క్షమించి దీవించి వారు చేసిన వాటిని బట్టి కాక ఆయన కృపను బట్టి వారు ఎలా మెప్పు పొందారో వాటిని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. రికార్డ్ అవుతుందా? ఇక్కడ లైట్ రాలేదు. ఓకే, వచ్చింది. ఈ సాయంకాలం ఇంకొక స్త్రీ, బైబిల్లో నుంచి ఇంకొక స్త్రీ, షారా యొక్క మరి షారా ఒక దాసి. ఎవరండి? హాగరును గురించి ఈ దినం మనం ధ్యానించబోతున్నాం. ఇప్పుడు దాకా దేవుని కృపలో కొంతమందిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినం హాగరు ఎలా వచ్చింది ఇంట్లోకి? మరి దేవుడు హాగరును ఆ ఇంట్లోనికి రప్పించినప్పుడు ఆమె దేవుని చిత్తంలో ఉంటే అబ్రహాము పొరపాటు చేయకుండా ఉండినట్టే. మరి ఆదాము ఆ దినం ఏదెను వనాన్ని సరైన రీతిగా కాచి ఉంటే సాతాను చొరబడేది కాదు. దేవుడు వారికిచ్చిన ఆ మాటలను, దేవుడు వారికిచ్చిన కట్టడలను, విధులను ఆదాము హవ్వలు మీరినందుకు సాతాను వారి మధ్య ప్రవేశించాడు. గాడ్ ఆల్వేస్ కాషియస్ us. దేవుడు మనలను హెచ్చరిస్తాడు. దేవుడు ప్రతిసారి మనతో మాట్లాడినప్పుడు అంటే వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఆయన పాపము చేయడానికి మనల్ని ప్రోత్సహించడు. మన అవిధేయతను బట్టే మన పాపంలో పడతాం. డోంట్ బ్లేమ్ గాడ్ ఫర్ ఫాలింగ్ ఇన్ సిన్. మనం పాపంలో పడడానికి కారణం మన అవిధేయతను గమనించాలి. దేవుడు ఆదామును చేసినప్పుడు ఆదాము జీవితంలో శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చాడు. ఏమంటాడు? నేను ప్రతిరోజు వచ్చి నీతో నేను ఉంటాను, ఈ యొక్క ఏదెను తోటను ఖాయమని చెప్తే ఏ దినమైతే సాతాను ఆ ఏదెను వనంలోనికి జరబడ్డాడో ఆదాము ఒకవేళ కాచి ఉంటే సాతాను అందులోనికి వెళ్ళి ఉండేవాడు కాడేమో. He has blatantly disobeyed God. అంటే హవ్వను తిడతాం మనం, హవ్వ పండు తినింది అని. హవ్వ తినకపోయినట్టే మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళం కామని హవ్వను తిడతాం. కానీ వాస్తవానికి ఒకసారి నాతో పాటు ఆదికాండం చేసిందెందుకో మానవుని గమనించాం. మానవుని అంటే ఆ ఏదెను తోటలో రెండవ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయం 6వ వచనం. అయితే ఆవిరి భూమి మీద లేచి నేలంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఆ చూపునకు మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును మొలిపించను. ఇక్కడంతా మాట్లాడి చేసిన తర్వాత
15వ వచనం వస్తే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తేటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. 2వ అధ్యాయము 17వ వచనంలో 15వ వచనంలో చాలా క్లియర్గా చెప్తుంది, గాడ్ కెప్ట్ హిమ్ దేర్ టు వాచ్ ఓవర్ ఇట్. నీ కుటుంబంలో పాపము ప్రవేశించిందంటే ఇంటిలో ఉన్న తల్లిదండ్రులు ఆ పాపాన్ని ఎంటర్ అవ్వడానికి వారు దేవుని మాట ప్రకారంగా జీవించడానికి ఇష్టపడలేదని గమనించారు. దేవుడు కాయటానికి ఆయన పెడితే 3వ అధ్యాయము 1వ వచనములో సర్పము ఆ తోటలో ఈ ఒక మాట 3వ వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులో సర్పము యుక్తి గలదే ఉండెను, అది స్త్రీతో, ఇది నిజమా? తర్వాత ఏముందండి? ఒక్క నిమిషం. ఈ తోట చెట్లు ఎక్కడుంది? సాతాను ఈ తోట చెట్లు అని చూపిస్తుంది. ఎక్కడుంది? తోటలో ఉంది. ఒకవేళ ఆదాము దేవుని మాట విని కాచి ఉండినట్టే తోటలోనికి సాతాను వచ్చేవాడు కాదు. దట్స్ ద రీజన్ ఆదాము వల్ల పాపం వచ్చింది, హవ్వ వల్ల పాపం రాలేదు. మీరు చాలామంది అనేది ఏంటంటే పాపము హవ్వ చేసింది కదా. మీరే గమనించండి, ఆదామును ఎంత 15వ వచనంలో దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకు, నా బైబిల్లో ఇలా ఉంది, కాచుటకును దానిలో ఉంచెను. ఒకవేళ ఇఫ్ హీ వుడ్ హ్యావ్ డన్ హిస్ వర్క్ ప్రాపర్లీ, ఏం చేయాలో మరి మనకు తెలియదు. ఆ పాము రాకుండా ఆయన తీసుకోవలసిన జాగ్రత్త తీసుకోలేదు. సో వాట్ ఐఎమ్ సెయింగ్, మానవుని జీవితంలో పాపము ప్రవేశించడం అది దేవుని యొక్క ప్రేరేపణ కాదు. ఇది మనం గమనించాలి. మానవులోని బలహీనత, మానవులోని అవిధేయతనే మన జీవితాలలో పాపము ప్రవేశిస్తుంది. నౌ కమింగ్ టు ద పాయింట్, హాగరు అంటే పారిపోవున్నది, ద ఉమెన్ హూ రన్స్ అవే. హాగరు అంటే పారిపోవున్నది, చాలా పర్ఫెక్ట్ పేరు పెట్టారు ఆమె. హాగరు అంటే పారిపోవున్నది. ఒక్కసారి ఎలా వచ్చింది హాగరు అబ్రహాము ఇంటిలోనికి ఎలా వచ్చింది? హాగరు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈమె ఐగుప్తీయురాలు. ఐగుప్తీయురాలు ఆయన ఇంటికి ఎలా వచ్చింది? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మీరు అబ్రహాము జీవితాన్ని కొంచెం ఆలోచిస్తే ఆదికాండం 12వ అధ్యాయానికి రండి. ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలుస్తాడు. వి సీ ఎ ఫెయిత్ఫుల్ అండ్ ఒబీడియంట్ ఫాదర్. ఒక మంచి విశ్వాసి అయిన ఒక భక్తుని, దేవుని భక్తుని చూస్తాం. నీ ఇంటి నుంచి తెరహు, వాళ్ళ నాన్న పేరు తెరహు దగ్గర అందరూ కలిసి బతుకుతూ ఉంటే దేవుడు నీవు లేచి 12వ అధ్యాయం 1వ వచనం, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. వాట్ గాడ్ సెడ్, నువ్వు లేచి మీ నాన్నోళ్ళ ఇంట్లో నుంచి లేచి వెరీ సింపుల్, నేను చూపించే దేశం దగ్గర వెళ్ళి సెటిల్ కా. అబ్రహాం వెంటనే లేచాడండి. ఎంత మంచోడు, ఎంత ఒబీడియంట్ మ్యాన్, విశ్వాసులకు తండ్రి అయినా. గమనించండి, చెప్పిన ప్రకారం అబ్రహాము, చూడండి 5వ వచనం, అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడు లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. దేవుడు కనాను దేశానికి వచ్చిన తర్వాత 6వ వచనం, అప్పుడు అబ్రాము షెకేమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరను సింధూర వృక్షములకు చేరిన. బైబిల్ జాగ్రత్తగా చూడండి. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠము కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి. ఎంత క్లియర్గా ఉందండి. దేవుడు ఏమంటాడంటే కనాను దేశాన్ని చూపించి ఈ దేశాన్ని నీకు ఇస్తాను. దేవుడు ప్రత్యక్షమై ఈ దేశమును నీకు ఇస్తాను అని చెప్తే అబ్రహాము డజన్ వాంటెడ్ టు లివ్ దేర్. ఎందుకంటారు? పైన ఒక లైన్ ఉంది, అప్పుడు కనానీయులు ఆ దేశంలో, హీ వాంటెడ్ ఎ ప్లేస్ వేర్ నో వన్ ఎల్స్ విల్ లివ్. తను ఎలాంటి స్థలాన్ని కోరుకున్నాడంటే ఇతరులు లేని స్థలం, అంటే ఎవరు తనతో పాటి పోట్లాటకు కానీ లేకపోతే తనతో పాటు జీవనం చేయడానికి ఎవరు అక్కర్లేదు.
దేవుడు మొట్టమొదటి వాడు అబ్రహామును, పితరులకు తండ్రి అయిన అబ్రహామును ఏమంటాడండి, నీవు కననీయులతో కానానీయులతో జీవించాలి. మీరు నమ్ముతారో లేదో, వీరు ఈ దినం చేసిన పొరపాటు వల్లే, ఈ దినం అబ్రహాము చేసిన అవిధేయత వల్ల అబ్రహాము వారిని మళ్ళీ ఐగుప్తుకి తీసుకెళ్ళాడు. మళ్ళీ ఐగుప్తులో వాళ్ళు 400 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ నుంచి పరిగెత్తి మళ్ళీ కనాను దేశానికి వస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాడు చూడండి. అతడు బయలుదేరి 8వ వచనం, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడబడున్న బేతేలుకును తూర్పు ఉన్న హాయికిని మధ్యలో గుడారం వేసి. ఇప్పుడు చూడండి, బేతేలు హాయి, బేతేలు ఒక ఊరు ఉంది, హాయి ఒక ఊరు ఉంది. హీ డజంట్ వాంట్ టు లివ్ దేర్. బేతేలుకు హాయికి మధ్యలో గుడారం వేసుకున్నాడు. అంటే హీ డజంట్ వాంట్ టు లివ్ విత్ ద పీపుల్. బాగా గమనించండి, ఆ హాయికిని మధ్యలో గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసిన. ఫస్ట్ కనాను దేశములో ఆయన బలిపీఠం కట్టి ప్రార్థన చేయలే, బలిపీఠం కట్టి బలి అర్పించాడు. తర్వాత హాయి దగ్గర గుడారం వేసుకొని బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. 9వ వచనం, అబ్రహామును ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. దేవుడు తూర్పు తట్టు చూడమంటాడు, దేవుడు సరైన మార్గంలో వెళ్ళమంటాడు. చూడండి, అప్పుడు అబ్రాహాము ఇంకా కాకు దీర్ఘ ముందు చూడండి, ఇంకా ప్రయాణం చేసి ఆటికి వినడమా. 10వ వచనం, అప్పుడు ఆ దేశంలో కనానులో ఉండేంటే ఎందుకు తెప్పించాడు కరువు? మీరు మీరు మైండ్లో ఫిక్స్ అయిపోండి. దేవుడు వాళ్ళ నాన్నవారి ఊరిలో నుంచి వాళ్ళ నాన్న ఊరు అన్న పట్టణంలో నుండి బయటికి పిలుస్తాడు. బయటికి పిలిచి కనాను దేశానికి వచ్చిన వెంటనే ఈ పట్టణాన్ని నీకు ఇస్తాను, డోంట్ వరీ, ఈ పట్టణాన్ని నీకు ఇస్తాను, నేను నీ తోడై ఉంటా, నీ సంత. ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి అబ్రహాం. చూడండి 6వ వచనం, అప్పుడు అబ్రాము షెకేమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షమునకు చేరను. అప్పుడు కననీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహామునకు 7వ వచనం ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదనని చెప్పగా, చెప్పిన వెంటనే గుడారం వేసుకున్నాడు, దేవునికి బలిపీఠం కట్టాడు, బలి ఇచ్చిన వెంటనే మైట్ బి వాళ్ళ లోతు ఉన్నాడు, భార్య ఉంది, కొంతమంది దాసులు ఉన్నారు, వాళ్ళతో డిస్కస్ చేసి ఉండొచ్చు, మనం ఇక్కడ ఉందామా, ఇంకా కొంచెం ముందుకు పోదామా. విశ్వాసులకు తండ్రి అక్కడి నుంచి హాయికి వచ్చాడు, బేతేలుకు వచ్చాడు, బేతేలు నుంచి హాయికి వచ్చాడు. హాయికి వచ్చిన తర్వాత హాయి దగ్గర గుడారం వేసుకొని ప్రార్థన, బాగా గమనించండి, ప్రార్థన చేసినప్పుడు తను ఉన్న స్థలంలో కరువు వచ్చింది. దేవుడు కరువు ఎందుకు తెప్పించాడు? రిటర్న్ వస్తాడని, రిటర్న్ రావాలి. బాగా గమనించండి, నీకు పట్టుమని దెబ్బ దేవుడు ఇస్తే దాని అర్థం ఏంటంటే యు హ్యావ్ క్రాస్డ్ యువర్ లిమిట్స్, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు గాడ్. దేవుని అడగలే, దేవుడికి ప్రార్థన చేశాడండి. ఏమని ప్రార్థన చేస్తుండొచ్చు? నేను ఇక్కడ సెటిల్ అవుతా ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన స్థలం కన్నా ఇది చాలా బాగుంది ప్రభా. బాగా గమనించండి, బేతేలు చూడండి, బేతేలుకు హాయికి మధ్యన, బేతేలుకు హాయి మధ్యన అది విశాలమైన పంట పొలాలు ఉన్న స్థలం. కనాను కొండలు తేనెలు ఉండే స్థలం, విశాలమైన మంచి స్థలం. అక్కడ ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడండి. ఇష్టపడి దేవుడు 10వ వచనంలో అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. దిస్ ఈస్ ద రీజన్. ఊరు నుండి కనానుకు వచ్చాడు, కనానులో దేవుడు ఉండమంటే కనాను నుంచి బేతేలుకు వచ్చాడు, బేతేలు నుంచి హాయికి వచ్చాడు, హాయిలో కరువు వస్తే హాయి నుంచి తిరిగి బేతేలు నుంచి కనానుకు వెళ్ళలే, బేతేలు నుంచి ఐగుప్తుకు వెళ్ళాడు. లోకం, ఐగుప్తు అంటేనే లోకం, సర్వ సంపదలతో కూడినది ఐగుప్తులో లేని ధనము లేదు, ఐగుప్తులో లేని పాపము లేదు. ఐగుప్తు ఈ లోకానికి గుర్తు. దేవుడు కనాను దేశం, కరుకైన కనాను దేశంలో ఉండమంటే సులువైన సుఖమైన ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. మొదట హాయిలో ఉన్నప్పుడు దేవుడు కరువు తెప్పించాడు. కరువు తెప్పించినప్పుడు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఈయన రిటర్న్ వచ్చేది పోయి ఇంకా దక్షిణానికి వెళ్ళి ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తులు ఏం చేశాడండి?
ఐగుప్తులో పోయి ఇల్లు కట్టుకుందాం అనుకునే సమయానికి ఐగుప్తు భార్య చూడండి, తన భార్యను ఐగుప్తులో అది తీసుకెళ్ళాడు. చూడండి, ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాతో, ఇదిగో నీవు చక్కని దానమని ఎరుగుదురు, ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను. వేర్ డిడ్ గాడ్ గో ఇన్ దేర్ ఫ్యామిలీ? యు అండర్స్టాండ్? భయం ఎప్పుడు వస్తుందండి జీవితంలో? భయం ఎప్పుడు వస్తుంది? దేవుడు చెప్పింది చేయనప్పుడు భయం వస్తుంది. దేవుడు చెప్పింది చేయనప్పుడు నీ జీవితంలో నీకు ఒక రకమైన ఇన్సెక్యూరిటీ వస్తుంది. దేవుడు నిన్ను వదిలే. చూడండి, భార్యతో తన జీవితంలో తను చేసిన పొరపాటు ఏంటంటే, ఇవ్వమ్మ, భార్యను అడుక్కుంటున్నాడండి. మొదటిది, దేవుడు కరువు తెప్పించినప్పుడు ప్రభుతో ప్రార్థన చేసిన వాడు, ప్రభా తప్పు చేశాను, కరువు వచ్చింది, వెళ్ళిపోతాను అనలే. ఆయన లోకంలోనికి వెళ్ళాడు. ఎందుకు? ఐగుప్తు సకల సంపదలతో ఉంది. ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఇంకా ప్రవేశించక ముందే ఇంటిలో పాపము ప్రారంభమైంది, అబద్ధాలు ప్రారంభమయ్యాయి. నువ్వు నా భార్యవని చెప్పి నన్ను చంపేసి నేను బతకనిస్తా. అబ్రాము ఆలోచించండి. మన జీవితాలు మనం అనుకుంటాం అబ్రాహాము విశ్వాసులకు తండ్రి, ఇవన్నీ చేశాడు కాబట్టి ఆయన అన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. చూడండి, ఆయన అది చేసిన తర్వాత చూడండి 12వ వచనం, ఐగుప్తులో నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమని. అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులో ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరోయోతులు ఆమెను పొగిడిరు గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రాహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగ గాడిదలు, దాసులు, పనికెత్తులు, ఆడిగాడిదలు, ఒంటెలు. ఎందుకమ్మా? అబద్ధం చెప్పి భార్యను ఫరో ఇంటికి పంపించిన దానికి. చూడండి, అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. బాగా గమనించండి. This man not only said a lie, he got benefit out of his lie. తను చెప్పిన అబద్ధం వల్ల ఆయనకు కొన్ని బహుమానాలు వచ్చాయి. కానీ శారాను బట్టి, శారా ఆమె సహోదరుని కూడా చెప్పినట్లు లేదండి. అక్కడ ఆమె సౌందర్యాన్ని పొగిడారంట, ఫరో తీసుకెళ్ళిపోయాడంట. ఆమెను బట్టి ఫరోకు మహావేదన చేత చేసినాడంట. చూడండి, ఈమె 18వ వచనం, ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? నాకు నీవు చేసిన పని ఏమిటి? ఈమె నీ భార్య నాకెందుకు తెలియదు? ఈమె నా సహోదరుని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించిన వారు అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపి. బాగా గమనించండి. వాట్ డిడ్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్? దేవుడు చెప్పిన మాటకు అవిధేయత చూపితే దేవుడు ఒక వార్నింగ్ ఇచ్చాడు, కరువు తెప్పించి రిటర్న్ రా అని చెప్పాడు. తరువాత ఆయన రిటర్న్ రాకుండా లోకమైన ఐగుప్తులోనికి ప్రవేశించాడు. ఐగుప్తులోనికి ప్రవేశించిన తర్వాత బాగా గమనించండి, మీరు బాగా దీన్ని ఆలోచిస్తే ఫరో శారాను తన ఇంటికి తీసుకొని వెళ్ళి, ఒక్కసారి నాతో పాటు 16వ వచనం, అతడు ఆమెను బట్టి, ఎవరిని బట్టి అండి? శారాను బట్టి. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేశాను. ఎవరు చేశారండి? ఫరో చేశాడు. ఇంకా దేవుడు అక్కర్లే అబ్రహాముకు. మేలు చేయవలసింది దేవుడు. అతడు ఆమెను బట్టి అబ్రాహామునకు మేలు చేశాను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగ గాడిదలు, దాసులు, పనికెత్తలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇవ్వబడను. సరే, 12వ అధ్యాయం చివరి వచనానికి వచ్చే సమయానికి ఫరో ఇంటిలో నుంచి శారా ఇంటికి వచ్చేసింది కదా. బాగా ఆలోచించండి. ఫరో ఇంటిలో నుంచి శారా వచ్చేసింది అబ్రాహాం దగ్గరికి. అబ్రాహామునకు ఇంటిలోనికి వచ్చిన ఫరో వస్తువులు, గొర్రెలు, ఒంటెలు, ఆడదాసీలు, మగదాసీలు వాపసు పోయిండాలి కదా.
ఆలోచిస్తున్నారా? పోలే తల్లి. తనకు తెచ్చిన బహుమానం, అన్యాయంగా అక్రమముగా సంపాదించిన దానిలో ఒక ఆడ దాసి హాగరు. డిడ్ యు గెట్ ఇట్? అన్యాయంగా అక్రమంగా సంపాదించిన స్త్రీలలో ఒక స్త్రీ హాగరు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించాలి. గాడ్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. మీకు చాలా క్లియర్గా చెప్పా. హాగరు ఎలా వచ్చింది? ఐగుప్తురాలైన హాగరు షారా ఇంటికి లేకపోతే అబ్రహాం ఇంటికి ఎలా వచ్చింది? ఒకవేళ దేవుడు చెప్పిన మాట, కనానులోని స్థలం, కనాను చూపించి దేవుడు నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పినప్పుడు ఉండింటే కదా, అంతా అయిన తర్వాత ఏడ్చుకుంటాం, జుట్టు పీక్కుంటాం. ఏడుచినాడు మళ్ళా తర్వాత. చూడండి 13వ అధ్యాయం. ఎక్కడికి పోయినాడు? 3వ వచనం, 13వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణము చేయుచు దక్షిణం నుండి బేతేలు వరకు, బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరును. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన. ఎక్కడికి వచ్చినాడమ్మా? మొదట ఎక్కడ కట్టాడమ్మా? కనానులో కట్టాడు. ఎక్కడైతే దేవుడు చెప్పాడో అక్కడికే వచ్చాడు తల్లి. ఎంత తిరిగినా దేవుని మాటే స్థిరం. బాగా గమనించాలి. వాట్ ఎవర్ వి డూ, ఫైనలీ గాడ్స్ వర్డ్ ఈజ్ ద ఫైనల్ వుడ్ సే ఇన్ అవర్ లైఫ్స్. ఇప్పుడు అర్థమైంది మీకు హాగర్ ఎక్కడి నుంచి వచ్చింది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అబద్ధము చెప్పి షారా వల్ల పొందిన స్త్రీ హాగర్. అలా తన ఇంట్లోకి వచ్చింది. తన ఇంట్లోకి వచ్చిన తర్వాత షారా పెత్తనం చేయడం ప్రారంభించింది. చూడండి 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం. 13లో తప్పు 12లో తప్పు చేశాడు. 13లో లోతు తిరగబడ్డాడు. లోతు తిరగబడి వెళ్ళిపోయాడు. వాళ్ళ పెద్దనాన్నకి తిరగబడి వెళ్ళిపోయాడు. లోతు కుటుంబాన్ని తీసుకొని, భార్యను పిల్లలు తీసుకొని వెళ్ళాడు. మళ్ళా నాశనం అవుతాడు సొదొమ గొమొర్రాలో. 14లో వచ్చేటప్పటికి యుద్ధాలు ప్రారంభమైనాయి. దేవుడు పిలిస్తే ఇన్ని కష్టాలా? దేవుడు పిలిస్తే ఇన్ని నష్టాలా? దేవుడు మనల్ని పిలిస్తే మన జీవితాల్లో బాగా గమనించండి. గాడ్ ఈజ్ జస్ట్ గాడ్. ఆయన మన జీవితాల్లో అన్యాయం అక్రమం చేయడానికి ఇష్టపడడు. మన జీవితాల్లో మనము చేసిన పొరపాట్ల వల్లే మనం అనుభవిస్తాం. బాగా గమనించండి. ఒకవేళ అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళకుండానంటే, కరువు వచ్చినప్పుడే హాయిలో కరువు వచ్చినప్పుడే ఎలా తిరిగి వచ్చాడో బేతేలు నుంచి హాయి నుంచి బేతేలు నుంచి కనానికి ఎలా వచ్చాడో, తన జీవితంలో అప్పుడే వచ్చినట్టే హాగరు ఎంటర్ అయ్యేది కాదండి. నేను చెప్పా, అన్యాయంగా వచ్చిన డబ్బు న్యాయంగా వచ్చిన సంతోషాన్ని కూడా లాక్కొని పోతుంది. జీవితంలో ఫస్ట్ హౌస్ దేవుడు కోరుకున్న మొదటి కుటుంబం ఇదే. అన్యాయంగా వచ్చిన సొత్తు, ఈడ కానుకలు వచ్చాయి, కానుకలతో పాటు హాగరు వచ్చింది. 15వ అధ్యాయానికి వచ్చే సమయానికి దేవుడు అంటాడు, నువ్వు అది తెచ్చుకున్నావు, చాలా కానుకలు తెచ్చుకున్నావు, గొడ్లను తెచ్చుకున్నావు, ఈ ఒంటెలను తెచ్చుకున్నావు, దాసదాసీలను తెచ్చుకున్నావు అంటూ చూడండి ఒక్కసారి. 15వ అధ్యాయం 3వ వచనం, 2వ వచనం. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనే పోచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త. దమస్కులో ఉన్న ఎలియాజరు ఒక రాజు, ఆయన దేవుని యొక్క యాజకుడు. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడగునని చెప్పిన. జాగ్రత్తగా వినండి. ఇతడు, మీరు బైబిల్ వినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, అంటే కాన్సన్ట్రేషన్, వేరే విషయాలు తల్లో పెట్టుకోకుండా చదివితే దేవుని వాక్యం ఎంత చక్కగా. మొదట ఇవి జరిగిన తర్వాత ఎవరు వచ్చారు? యెహోవా రాలే. ఎవరు వచ్చినారంట? 15వ అధ్యాయం 1వ వచనం. అంటే త్రిత్వంలోని యేసు ప్రభు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్యం. ఒక్కసారి 12 రండి.
12లో ఎవడండి, ఎవరు పిలిచినాడు? 12:1 యెహోవానా, యెహోవా వాక్యమా? తండ్రి అయిన దేవుడు. 15లో కుమారుడైన దేవుడు యేసు ప్రభు. యెహోవా వాక్యము అతని దగ్గరికి వచ్చి, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమని చెప్పాను. వాళ్ళు యేసు ప్రభుతో అంటారు ఒకసారి, నేను 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 అబ్రాహాం కన్నా ముందు ఉన్నవాడిని. అంటే నీకు 33 సంవత్సరాలు లేవు? నా తండ్రి అయిన అబ్రహామే, మీరు అనుకుంటున్న మీ తండ్రి అయిన అబ్రహాము నాకు ప్రార్థన చేశాడు, లేకపోతే ఆయన చేసిన ప్రతి పనిలో నేనున్నాను అని యేసు ప్రభు అంటే, మత్తయి సువార్తలో వారంటారు నీకు 33 సంవత్సరాలు లేవు, నువ్వు అబ్రహాంను చూసావు అంటే, అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నాను. ఇదిగోండి చూడండి, యెహోవా వాక్యము. ఆ వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి. చూడండి ఇంకోసారి, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమిచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమందని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోచున్నాను, దమస్కు ఎలియాజరే నా ఇంట ఆస్తికర్తగును. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి. అర్థమవుతుందా తల్లి? అంటే వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ, యెహోవానే కాదు, ప్రభు అయిన యేసు ప్రభు, వాక్యంగా ఉన్న యేసు ప్రభు కూడా దీన్ని కన్ఫర్మ్ చేశాడు. ఏమంటాడు చూడండి, 5వ వచనం. మరియు ఇతడు 4వ వచనం, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగును అని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించడం నీకు చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము ఇలాగు అవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నటకు దానిని ఇచ్చుచున్న కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, అతడు ప్రభువైన యెహోవా దీన్ని స్వతంత్రించకూడదని నాకెట్లు తెలియననగా, ఆయన 3 ఏండ్ల పయ్యను ఆయన ఒక నిబంధన చేస్తాడు. నిబంధన చేసిన తర్వాత క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నిబంధన చేసి ఏమంటాడు, నీ గర్భమున, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 16వ అధ్యాయం వచ్చే సమయానికి 16వ అధ్యాయం వచ్చే సమయానికి ఆయనకు 85 సంవత్సరాలు. ఎందుకంటే 16వ అధ్యాయము 16వ వచనం గమనిస్తే, హాగరు అబ్రామునకు ఇష్మాయిల్ను కనినప్పుడు అతడు 86 ఏండ్లవాడు. అంటే 16వ అధ్యాయము, నేను బైబిల్లో ఇలా రాసుకుంటా, 16వ అధ్యాయము శారమ్మకు 60 సంవత్సరాలు, శారమ్మకు 60 సంవత్సరాలు, ఇతనికి ఎంత అండి? 85 సంవత్సరాలు. 85 అంటే 9 నెలల తర్వాత ఇష్మాయిల్ పుడతాడు కదా. 85 ఇయర్స్, 10 ఇయర్స్లో వాస్తవానికి మనం గమనిస్తే అబ్రహాము పడుతూ లేస్తూ ఉన్నాడు. తను చేసిన ఒక పొరపాటు వల్ల వారింటికి హాగరు వచ్చింది. 10 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత శారమ్మ డిసైడ్ అయిపోయింది, నా వల్ల నీకు పిల్లలు పుట్టరు. చూడండి, బాగా గమనించండి ఏమంటుంది. 2వ వచనం 16:2. కాగా శారాయి, ఇదిగో చూడండి 16:1, అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరు అని ఒక ఐగుప్తురాలైన దాసి ఉండేను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని బాగా గమనించండి. సాతాను ఎప్పుడైనా సరే నీ జీవితంలో సాతాను ప్రవేశించినప్పుడు, నీ జీవితంలో సాతాను నీ జీవితాన్ని నాశనము చేయాలనుకున్నప్పుడు, హీ షోస్ యూ ఎ రోజీ బ్యూటిఫుల్ లైఫ్. సాతాను ఎప్పుడు బ్యూటిఫుల్ లైఫ్ను నీ ముందు పెట్టి నిన్ను ఆ యొక్క భయంకరమైన కూపంలోనికి లాగుతాడు. లాగిన తర్వాత ఆ బ్యూటిఫుల్ ఆ గార్డెన్ గార్డెన్ మాదిరి ఉంటుంది నీ లైఫ్. ఎంత హాయిగా ఉందిరా అని అనుకుంటాం, కానీ ఒక్కసారి నువ్వు ఆ దాంట్లోకి వెళ్ళిన తర్వాత నీ భయంకరమైన నీ పరిస్థితి, నీ జీవితం అందులో ఇరుక్కొని పోతాడు. అదే సాతానట ఫ్లవర్స్ ఇచ్చి ఫ్లవర్స్తోనే ఉచ్చులు చేస్తాడట. సాటన్ గిఫ్ట్స్ యూ ఫ్లవర్స్ అండ్ మేక్స్ దాన్ని ఏమంటారు, బైండింగ్, అండ్ హీ బైండ్స్ విత్ దట్ ఫ్లవర్స్ యువర్ హ్యాండ్స్ అట. బాగా గమనించండి. 16వ అధ్యాయానికి వచ్చే సమయాన్ని ఆమెకు హాగరు ఒక ఐగుప్తురాలైన దాసి ఉండెను. అంటే సాతాను హాగరును పట్టుకొని హాగరును
షారాకు నమ్మకమైన దాసిగా చేశాడు. ఒక 5 years అయిండొచ్చు. 5 years హాగరు ఉంది ఇంట్లో. ఐగుప్తు రాజైన ఇచ్చిన దాసులలో ఒక దాసి హాగరు. ఈ హాగరు షారాకు దాసి అయిపోయింది. బాగా గమనించండి, షారాకు అంటే వెరీ ఫెయిత్ఫుల్ గర్ల్. ఈమె చూడండి, కాగా మొట్టమొదటి గమనించండి 2వ వచనం, కాగా షారా ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. పితరుడైన అబ్రహాము ఏం చెప్పిండాలండి? నోరు మూసుకొని నిన్న నాకు ఒక నిబంధన చేశాడమ్మా. 15వ అధ్యాయంలో నాకు ఒక నిబంధన చేశాడమ్మా. నాకు దేవుడు నిబంధన చేశాడు. ఏమని? నీ కడుపున పుట్టినవాడే నీకు సంతానం అవుతాడు. ఆయన వల్ల నేను ఆకాశ నక్షత్రం వల్లే నేను చేస్తాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి గమనించండి. 15వ అధ్యాయం 5వ వచనం ఏమనుందమ్మా? ఏం చూపించినాడమ్మా? మళ్ళా ఇసుకలు ఎందుకు చెప్పలా? మొదట 15వ అధ్యాయంలో ఉన్నప్పుడు దేవుడు ఓన్లీ ఆకాశాలను చూపించాడు. హీ వాజ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఐజాక్. మళ్ళా 2వసారి ఆయన కనిపించినప్పుడు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన అంటాడు ఆకాశ నక్షత్రం వలె సముద్రపు ఇసుక అది ఇష్మాయేలీలు. మొదటి దేవుని యొక్క ఆశీర్వాదంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి. మొదటి ఆశీర్వాదంలో దేవుడు అంటాడు నిన్ను ఆకాశ నక్షత్రంలో అలా చేస్తాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో ఎప్పుడైనా సరే దేవుని యొక్క మాటలను మనం వినగలిగితే, దేవుడు మనకిచ్చిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనము సరైన రీతిగా ఆలోచించగలిగితే, అర్థం చేసుకొని వాటిని మన జీవితాల్లో అన్వయించుకోగలిగితే, దేవుడు యథార్థంగా తన జీవితంలో షారా అబ్రహాము మాత్రమే గురించి ఆలోచిస్తున్నాడు. హీ డిడ్ నాట్ థింక్ అబౌట్ హాగర్ గురించి ఆలోచిద్దాం. ఓకే, టైం 8 అయిపోయింది. హాగర్ గురించి ఆలోచిద్దాం. హాగరు అంటే పారిపోవడం. ఎందుకు హాగరు పారిపోవడం అంటే 16వ అధ్యాయంలో ఒకసారి పారిపోతుంది, 21వ అధ్యాయంలో ఒకసారి పారిపోతుంది. 16వ అధ్యాయంలో ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసి వాళ్ళ షారా ఆమె కష్టం పెట్టినప్పుడు పారిపోతుంది. చూడండి 16వ అధ్యాయం 6వ వచనం. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని షారాయితో చెప్పెను. షారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. మొదటిది. 2వది 21వ అధ్యాయం 14వ వచనం 21. కాబట్టి తెల్లారినప్పుడు అబ్రాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవాడితో కూడా హాగరును అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను. ఆమె వెళ్ళి బెహర్షా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండగా ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాడిని చావు నేను చూడలేదని అనుకొని వింటి వేత దూరమంతా వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి. ఇది 2వసారి పారిపోవడం. హాగరు అంటే పారిపోవడం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటిది హాగరు యొక్క జీవితంలో మనం గమనించేది నెంబర్ 1, ఈమె తన జీవితంలో కృతజ్ఞత భావము లేని స్త్రీ. షీ ఈజ్ నాట్ థ్యాంక్ఫుల్ టు వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ హర్ లైఫ్. ఆమె దాసిగా ఇంటిలో ప్రవేశించింది. యజమానురాలికి ప్రియమైన దాసి అయింది. ఎంతగా ప్రియమైన దాసి అయిందంటే షారానే హాగరును తీసుకొని తన యజమాని అయిన అబ్రహామునకు భార్యగా ఇవ్వడానికి ఇష్టపడింది. బాగా గమనించండి. కానీ ఒక్కసారి 16వ అధ్యాయం 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నిజమైనదాయను. ఎవరంటమ్మా? నిన్నటిదాకా యజమానులతో మేడం 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 అనేది. ఎప్పుడైతే ఆమె ప్రెగ్నెంట్ అయిందో
షీ మైట్ బి స్టార్టెడ్ కాలింగ్ హర్ నేమ్ బై నేమ్ కదా, సారా ఇక్కడ రా అని అనొచ్చు కదా. ఎందుకండి ఎందుకు అనుకున్నాను? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక భక్తుడు అంటాడు, తను షారాకు దాసి అయినా తను షారా పొందలేని ఒక దాసి, షారా పొందలేని భార్య పదవిని పొందింది. నెంబర్ 1, షారా పొందలేని భార్య అంటే కొడుకునిచ్చే భార్య. నెంబర్ 2, అబ్రహామునకు మొదటిది, అబ్రహామునకు తన కొడుకు ఇవ్వబోతున్న భార్యగా ఊహించుకుంది. రెండవది, అబ్రహామునకు తనకు కొడుకుని ఇవ్వబోతున్న ప్రియురాలుగా మారిపోయింది. ఇప్పుడు అబ్రహాము, ఆమె ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఈ ముసలాం ఇంట్లో ఉంది, ఆమె ప్రెగ్నెంట్ కాదు, హాగర్ ప్రెగ్నెంట్ అయింది. అబ్రహాము ఎవరికి ఎక్కువ అటెన్షన్ ఇచ్చింటాడమ్మా? చేసింది హాగరే కదా, చేసింది షారానే కదా. వన్స్ వెన్ షీ ఈస్ ప్రెగ్నెంట్, ఫస్ట్ 1 or 2 months షీ వాజ్ వెరీ హ్యాపీ. దాని తర్వాత ఎప్పుడైతే నీచమైనదాయనో, క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళని గమనించండి, ఎప్పుడైతే తను అబ్రహామునకు ప్రియురాలుగా అనుకునిందో, ఇంటిలో ఉన్న దాసి ఇప్పుడు షారా కన్నా గొప్ప స్థాయికి ఎదిగింది. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, కానీ తన జీవితంలో దేవుడిచ్చిన స్థాయికి, తనకు దేవుడిచ్చిన స్థాయికి షారా రెస్పాన్సిబుల్ అని ఆమెకు మర్చిపోయింది. జీవితంలో మానవుడు చేసే, ఈ లోకంలో జీవించే మానవుడు చేసే మొట్టమొదటి పొరపాటు ఏంటో తెలుసా? ఈ లోకంలో మానవుడు, స్త్రీలు కానీ పురుషులు కానీ చేసే మొట్టమొదటి పొరపాటు ఏంటో మర్చిపోవడం, కృతజ్ఞత చెల్లించడం మర్చిపోవడం. హాగరు జీవితంలో మనం చూసేది అదే. ఎందుకండి నీచం కావాలా? చూడండి, మీరే చూడండి 6వ వచనం, 4వ వచనం. అది తాను గర్భవతిని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. తను ఉండిన పరిస్థితిలో ఉండినట్టే షారా మేట లౌడర్. జీవితంలో ఎప్పుడైనా సరే నీకు ఊహించని స్థానము దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. రెండవది, ఎవరి వల్ల ఆ స్థానం, ఎవరో ఒకరు నీకు సాయం చేసింటారు. ఎవరి వల్ల నీకు ఆ స్థానం వచ్చిందో, ఎవరి వల్ల నీకు ఆశీర్వాదం దొరుకుతుందో, ఎవరి వల్ల నీకు పలుకుబడి దొరుకుతుందో వారిని నువ్వు మర్చిపోకూడదు. హాగరు చేసిన మొట్టమొదటి తప్పదే కృతజ్ఞతా భావము లేని హాగరు స్త్రీ. మన జీవితంలో దేవుడిచ్చిన నీకు ఒక కుటుంబం ఇచ్చాడు, నీకు భర్తనిచ్చాడు, నీకు పిల్లల్నిచ్చాడు, ఎలాంటి ఉద్యోగం ఉన్నా, ఎలాంటిదైనా నీకు ఒక కుటుంబం అని దేవుడు ఈ లోకంలో నిన్ను నివసింపజేశాడు. ఫస్ట్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ మేకింగ్ యూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. నిన్ను దేవుడు మనిషిగా పుట్టించినందుకు సంతోషపడు. నెంబర్ 1, ఆయన కృతజ్ఞత చెల్లించు. రెండవది, నిజమైన దేవుడు నీకు దొరికాడని కృతజ్ఞత చెల్లించు, ఏదున్నా ఏది లేకపోయినా. మూడవది, నీకు ఒక కుటుంబం ఇచ్చాడు, ఒకరి బాగోగులు ఇంకొకటి చూసుకో. కుటుంబం అంటే ఏంటి? భర్తకు బాగాలేకపోతే భార్య, భార్యకు బాగాలేకపోతే భర్త భార్యలకు ఇద్దరికి లేకపోతే పిల్లలు చూసుకోవడానికి. ఒకరి బాగోగులు చూసుకోవడమే కుటుంబంలోని ప్రాధాన్యత. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఈ కుటుంబంలో, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఈ కుటుంబంలో చూడండి లాస్ట్కు సారేమంటాడు చూడండి 6వ వచనం. అందుకు అబ్రాము 16:6, అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో. బాగా గమనించండి, ఇచ్చిన స్థాయికి, దేవుడిచ్చిన ఆశీర్వాదానికి ఒకవేళ దేవుడిచ్చిన ఆశీర్వాదానికి నువ్వు మర్చిపోయి నీ జీవితంలో నీ అంతకు నువ్వు గొప్పలు చెప్పుకుంటే, లేకపోతే ఇఫ్ యు ఆర్ టూ ప్రౌడ్ ఆఫ్ వాట్ గాడ్ హెస్ గివెన్, దేవుడిచ్చిన దాన్ని బట్టి నువ్వు చాలా గర్విస్తే, బాగా గమనించండి, వాస్తవానికి ఆమె అబ్రామునకు 2వ భార్య. కానీ అబ్రాహాము ఆమెను పిలిచిన మాట చూడండి, నీ దాసి నా భార్య అనలే, నీ దాసి నీ చేతులు. ఎందుకన్నాడండి? ఆమె యాటిట్యూడ్ మారిపోయింది. జీవితంలో తనకు దొరికిన ఆశీర్వాదాన్ని శాపంగా తనే చేసుకుంటుంది. మన జీవితాల్లో చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనమే శాపంగా. చూడండి, భార్య వాస్తవానికి చూడండి 16వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి అబ్రాము కనాను దేశములో 10 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత అబ్రాము భార్య అయిన షారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాన్ని తీసుకొని, జాగ్రత్తగా బైబిల్ చూడండి, తన పెనిమిటి అయిన అబ్రామునకు
దాసిగా కాదు తల్లి, భార్యగా ఇచ్చింది. ఎప్పుడైతే తనకు లేని స్థానాన్ని దేవుడు కల్పించాడో, ఆ కల్పింపబడిన స్థానాన్ని బట్టి గర్వించడం మొదలుపెట్టింది. గర్వించడం మొదలుపెట్టినప్పుడు ఆ యజమానుడు తిరిగి ఆమెకు దాసి స్థానాన్ని ఇచ్చాడు. దట్స్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు ఇచ్చిన దానికి నువ్వు కృతజ్ఞత చెల్లించకపోతే యూ విల్ కమ్ బ్యాక్ టు స్క్వేర్ వన్. గమనించండి, ఆమె కృతజ్ఞత లేకుండా. అందుకే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా బాగా గమనించండి, ఆమెను కష్టపెట్టిన తర్వాత వాస్తవానికి అబ్రాహాం ఇంట్లో సుమారుగా ఒక 100 మంది దాసులు ఉన్నారనుకుందాం. 100 మంది దాసులు, ఈమె కూడా మొన్నటి దాకా ఆమె కూడా ఒక 50 మంది గర్ల్స్, 50 మంది బాయ్స్ దాసులు ఉన్నారు అనుకుందాం. ఉన్నట్టుండి ఈమెకు ప్రమోషన్ దొరికింది. ఎవరికి? హాగర్కు. అప్పటి నుంచి చిన్నమ్మగారు అని పిలుస్తున్నారు కదా ఇంట్లో వల్ల. మిగిలిన 99 మంది అమ్మగారు, చిన్నమ్మగారు. అంతేనా? చిన్నమ్మగారు స్థానం వెతికింది. బాగా గమనించండి, ఎప్పుడైతే తన జీవితంలో ఆ స్థానము పొందిందని గర్వపడిందో, తనకు ఇచ్చిన వారిని మర్చిపోయిందో, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా యజమానుడు ఆమెను దాసి అని పిలుస్తున్నాడు. నీ దాసి నీ చేతిలో ఉంది, ఇష్టం వచ్చినట్టు చేసుకో. షారా ఇంకా ఆమెకు తిప్పలు పెట్టింది, ఆమె పరిగెత్తిపోతుంది. చూద్దాం 16వ అధ్యాయం 8వ వచనం, 7వ వచనం. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని ఏమంటుందమ్మా? అబ్రాహాము భార్య అయిన హాగరు అని ఎందుకు పిలవలే? షారా ఆమెకు భార్య అని భార్యగా ఇచ్చింది. భార్యగా ఇచ్చిన తర్వాత ఆమె వల్ల ఆమె ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత భర్త దొరికినాడు. భర్త వల్ల భర్తకు నేను కొడుకిస్తున్నానని గర్వపడడం ప్రారంభించింది. ఇచ్చిన కృతజ్ఞత షారాకు కృతజ్ఞరాలుగా ఉండడం పోయి ఆమెనే హీనపరచడం ప్రారంభించింది. ఇంటిలో ఇంత జరుగుతున్నా దేవునికి 2 విషయాలు తెలుసు. ఆయన అబ్రహాంను పిలిచాడు, షారాయిని పిలిచాడు, లోతును కూడా పిలిచాడు. అందుకే లోతును 13వ అధ్యాయంలో బయటికి పంపించేసాడు. బాగా గమనించండి, దేవుడు పిలిచింది నీవు, నీ ఇంటి నీ తన్నింటిని, నీ 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 బంధువులను, నీవు ఉన్న స్థలాన్ని వదిలిపెట్టి బయటకు రండి 12లో అన్నాడు. గాడ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ అబ్రహాం అండ్ షారా. లోతు వచ్చినాడు, లోతు వెళ్ళిపోయాడు. లోతును పంపించాలంటే ఏం చేస్తున్నాడు? లోతును బాగా ఆశీర్వదించినాడు. లోతు కాపర్లు అబ్రహాం కాపర్లు కొట్లాడుకుంటున్నారు. లోతు వెళ్ళిపోయాడు సొదొమ గొమొర్రా చూసుకొని. ఇప్పుడు హాగర్ వచ్చింది. హాగర్ ఇంట్లో గొడవలు ప్రారంభించింది. ఆమె ఎలా వచ్చినా, ఇంటికి ఎలా జొరబడినా దేవునికి మాత్రము ఆమె షారా దాసి అయిన హాగరు. గమనించండి, ఈ దినాలలో మనం చాలా కష్టపడి ఉన్నతమైన చదువులు ఏదో చేసి సంపాదించినాం అనుకుందాం. కానీ దేవునికి బాగా గమనించండి, నేను ఏమై ఉన్నానో, నేను దేవుని ఒప్పుకున్నప్పుడు నేను ఏమై ఉన్నానో అదే దేవుని దృష్టిలో నిలబడిపోతుంది. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే దేవుడు నన్ను వేరే పేరుగా పిలుస్తాడట. మన జీవితాలలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా తన జీవితంలో మనం గమనించాలి. రెండవది గమనిద్దాం. ఆ హాగరు, మొదటిది హాగరు కృతజ్ఞత భావము లేని హాగరు. రెండవది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా హాగరు తన జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా 16వ అధ్యాయంలో చివరి వచనం 16కు వచ్చే సమయానికి అబ్రహాము ఇష్మాయిలు కన్నప్పుడు అబ్రహాము 87 ఏళ్ల వాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా 17వ వచనంలో దేవుడు మళ్ళా ఆయనను కనిపించి 99 సంవత్సరాలప్పుడు అబ్రహామునకు కనిపించి నీకు నేను సంతానం ఇస్తానయ్యా అని అంటాడు. సంతానము ఇచ్చిన తర్వాత క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా 17వ వచనంలో ఆయనకు ఎవరికి? ఇష్మాయిల్కు సున్నతి చేస్తాడు. సున్నతి చేసిన తర్వాత క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా 17వ అధ్యాయానికి 17-18 వచ్చిన చూడండి. తన కుమారుడు ఒక్కసారి 17వ అధ్యాయం 25వ వచనం. అతని కుమారుడైన ఇష్మాయిలు గోప్యాంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏళ్ల వాడు. 13 years బాయ్. ఎవరు? ఇష్మాయిలు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా తన జీవితంలో హాగరు సుమారుగా 30 సంవత్సరాలు అబ్రహాం ఇంట్లో నివసించింది.
హాగరు అబ్రహాం ఇంటిలో సుమారుగా 30 సంవత్సరాలు నివసించింది. ఈ 30 సంవత్సరాలు నివసించిన తర్వాత కూడా క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, తన జీవితంలో నిజమైన దేవుడైన యెహోవాను ఎప్పుడు కూడా తను ఆరాధించినట్టు. కానీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక్కసారి నాతో పాటు 21వ అధ్యాయం 21వ అధ్యాయం. తన కొడుకును తరిమేస్తున్నాడు. తన కొడుకును హాగరును చూడండి, 21వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి తెల్లారినప్పుడు అబ్రాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవాడితో కూడా హాగరును అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను. ఆమె వెళ్ళి బెర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి ఆ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆ ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ప్రార్థించినట్టు లేదు. గమనించండి. మొదటిసారి 16వ అధ్యాయంలో మనం గమనిస్తే క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 16వ అధ్యాయంలో మనం గమనిస్తే క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, చూడండి యెహోవా, చూడండి 7వ వచనం 16:7. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, షారాయి దాసుపైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నానని అడిగిన అందుకు అది, నా యజమానురాలైన షారాయి యొద్ద నుండి పారిపోచున్నాను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగిమణిగి ఉండమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలుడైనంతగా విస్తారముగా దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతిపై ఉన్నావు, నీవు కుమారుడు కని ఇష్మాయిలును పేరు పెట్టదు. యెహోవా నీ మొర వినెను. మొదటిసారి ఆమె ప్రార్థన చేసింది. రెండవసారి 21 కొడుకు పెద్దోడైపోయాడు. కొడుకు పెద్దోడయ్యే సమయానికి అన్ని 30 సంవత్సరాలు తను అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతో జీవించిన, కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్థించి మేలు పొందాలా అన్న విషయాన్ని హాగరు ఎప్పుడు నేర్చుకోలేదు. ఎందుకు? ఆమె ఐగుప్తీయురాలు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, బాగా గమనించండి. దేవుడు 17వ వచనంలో మీరు బాగా గమనిస్తే 16వ అధ్యాయంలో మీరు 21వ అధ్యాయము 17వ వచనం 21:17 21:17లో గమనించండి. 16లో మనం గమనిస్తే దేవుడు ఆమె మొర వినను అని అంటాడు. 21:17లో నువ్వు చూస్తే దేవుడు ఆ చిన్నవానే మొర వినను అంటే, ఇక్కడ 21వ అధ్యాయంలో వాడు చచ్చిపోయే సమయానికి హాగరు ప్రార్థన చేయలే. ఎవడు చేసినాడమ్మా? ఇష్మాయిల్ చేసాడు. ఇష్మాయిల్ నేర్చుకున్నాడు వల్ల అయింది, కానీ హాగరు నేర్చుకోలే. తన హాగరు అంతర్యములో, ఆమె అబ్రహాం ఇంట్లో జీవించిన ఆంతర్యములో హాగరు ఐగుప్తీయురాలే. గమనించండి. ఈ లోకంలో చాలామంది యేసుప్రభు నమ్ముకొని వేరే అన్యజాతి నుంచి యేసుప్రభులోనికి వస్తాం, యేసుప్రభుని నమ్ముకుంటాం, యేసుప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడతాం. కానీ మన జీవితాల్లో మనం చేసే పొరపాటు ఏంటంటే, ఎన్ని రోజులు వచ్చినా లోకము మనలో నుండి బయటికి పోదు. మన జీవితాల్లో హాగరు మనకు నేర్పించేది, షీ వాజ్ అన్ ఈజిప్షియన్, షీ డైడ్ లైక్ అన్ ఈజిప్షియన్, షీ నెవర్ బికమ్ అబ్రహామ్స్ వైఫ్. మన జీవితాల్లో గమనించండి. దేవుడు మనల్ని రక్షించినది ఎందుకు? ఆయన కుమార్తెలుగా పరలోక వారసులుగా జీవించాలని. ఈ లోకంలో జీవించిన ఎన్ని రోజులు జీవించిన, 30 సంవత్సరాలు తను అబ్రహాం ఇంటిలో జీవించిన, షారోతో సహవాసము చేసిన, దేవుడు 2 సార్లు తనను తన కొడుకును రక్షించిన, దేవుని ప్రార్థించిన ఆమె నేర్చుకోలేదు. కొంతమంది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు గుడిలో ఉన్న హాగరు మాదిరి వారికి వచ్చిన కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, మొదటి కృతజ్ఞత చెల్లించలేదు. రెండవది ప్రార్థన నేర్చుకొని హాగరు. గమనించు. మూడవది క్రీస్తునందు ప్రేమల వల్ల తన జీవితంలో ఇప్పుడు కొడుకు దొరికాడు. మొదట ప్రెగ్నెంట్గా ఉన్నది కాబట్టి ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు కొడుకున్నాడు, 30 సంవత్సరాలు, 27-28 సంవత్సరాలు కొడుకున్నాడు. ఈ కొడుకును తీసుకొని బయటకు వెళ్తుంది. క్రీస్తునందు ప్రేమల వల్ల ఈ కొడుకును తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత బాగా గమనించండి. 20వ వచనం. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురం ఉండి వెలుకాడాయను.
నెక్స్ట్, అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి, అర్థమవుతుందా, ఆమె అబ్రహాముతో ఎన్నిసార్లు కాపురం చేసినా తాను తన మీదనే ఆధారపడి, అసలు ఎవరు కొడుకండి ఈయన? ఇష్మాయిల్ ఎవరు కొడుకు? పెండ్లికి కూడా హాగరు తన భర్తను పిలవడానికి కూడా ఇష్టపడలేదు. వై? ఎందుకంటారు? తన లైఫ్లో తన జీవితంలో ఐగుప్తే నిండిపోయింది, భర్త కూడా కాదు. అబ్రహాంగా బతుకున్నాడండి. అబ్రహాము బ్రతికి ఉండగా, అంటే దేవుని యందు తన భర్త యందు కూడా విధేయత చూపగా తన జీవితంలో తన కుమారునికి అబ్రహాము ప్రమేయము లేకుండా ఐగుప్తురాలను తెచ్చి పెళ్లి చేసింది. చూడండి, అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు, పారాను నుంచి బాగా గమనించండి. మీకు మొదట చెప్పా, ఇంట్రడక్షన్లో చెప్పిన, అబ్రహాం ఎక్కడ నివసిస్తున్నాడు? తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చినాడు? కనానుకు వచ్చినాడు. ఈమె పారాను, ఈ హాయ్ పక్కన ఒక చిన్న ఊరు పారాను. తనకు వాస్తవానికి పారాను అబ్రహాం ఉన్న కనానుకు చాలా దగ్గర. కానీ ఈమె పారాను నుంచి ఐగుప్తుకు వెళ్ళి, చాలా దూరం ఉన్న ఐగుప్తుకు వెళ్ళి తన బంధువుల నుంచి ఉన్న తీసుకొని వచ్చి పెళ్లి చేస్తుంది. వన్స్ యు ఆర్ ఇన్ ద వరల్డ్, యు ఆర్ ఎ వరల్డ్. లోకము నీలో నుంచి బయటికి పోయేంత దాకా నీవు అబ్రహామునకు భార్య కాలేవు. గమనించండి, హాగరు జీవితం భయంకరం, పారిపోయే జీవితం. ఎన్నిసార్లు దేవుడు ఆమెను తిరిగి విశ్వాసాలకు జనకుడైన అబ్రహాం ఇంటికి తెచ్చినా ఆమె మనస్సు ఐగుప్తు మీదనే ఉంది. రక్షింపబడిన నీవు లోకములో నుండి యేసునామాన రక్షింపబడ్డావు, లోకంలోనికి తేబడ్డావు. కానీ హాగర్ను చూస్తే మనకు ఒకటి గుర్తు రావాలి. లోకాన్ని ఆశించి, లోక ఆశలను ఆశించి ప్రతినిత్యం పరిగెత్తిపోయే క్రైస్తవులు మనకు గుర్తు రావాలి. దేవుడు ఎంత మనలను ఆశీర్వదించినా ఆశీర్వాదాన్ని గురించి, దేవుని గురించి ఆలోచించరు. ఆశీర్వాదము పెంచుకోవడానికే ఇష్టపడతారండి. గమనించండి, తన జీవితంలో అబ్రహాముతో ఎప్పుడైతే ఐగుప్తులో నుండి ఇష్మాయిలునకు కుమారుని తెచ్చాడో, భార్యను తెచ్చాడో, మళ్ళీ తన గురించి దేవుడు ఆమెను గురించి రాయలే. మళ్ళా ఇష్మాయిల్ గురించి బైబిల్లో రాయబడింది. ఏమని రాస్తారంటే, అబ్రహాము చనిపోయినప్పుడు ఇస్సాకును అతని కుమారుడైన ఇష్మాయిల్ను ఆయనను సమాధి చేశారని ఉంది బైబిల్లో. కనీసం ఇష్మాయిల్ దేవుని యొక్క మాటలను తండ్రికి విధేయులు కలిగి ఉన్నాడు. కానీ హాగరు ఇంత స్థాయికి తెచ్చిన హాగరు తన జీవితంలో శారాను కానీ అబ్రహాంను కానీ అన్నీ సమకూర్చిన దేవుణ్ణి కానీ ఆమె ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోలేదు, ఆయన కొలవలేదు. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. వాట్ వీఆర్ టుడే ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్. మన జీవితాల్లో మనం ఏమై ఉన్నామో దేవుని కృప, మన కుటుంబాలు కానీ మన పిల్లలు కానీ ఏ స్థితిలో ఉన్నా దేవుని కృప, జీవం ఆయన ఇచ్చిన దానం మన జీవితాల్లో యేసు ప్రభు ద్వారా మనకిచ్చిన రక్షణను బట్టి ప్రతినిత్యము మనకు మొదటిది కృతజ్ఞతాభావం లేని హాగరు, కృతజ్ఞతాభావం లేని హాగరు. రెండవది ప్రార్థన చేయలేని హాగరు. కొడుకు చచ్చిపోతున్నాడు, కొడుకు మొర దేవుడు విన్నాడు, అమ్మగారు చేయలే. మూడవది భర్తకు విధేయురాలు కానీ హాగరు. అంటే తన జీవితంలో కంప్లీట్గా షీ స్పిల్డ్ విత్ ద వరల్డ్. ఐగుప్తులో తన జీవితంలో నిండిపోయింది. అందుకే హాగరు జీవితం పారిపోయే జీవితాలు. మన జీవితాల్లో జాగ్రత్తగా ఉందాం. మనకు దొరికిన విశ్వాసాన్ని కాపాడుకుంటూ యేసును చూస్తూ మన జీవితాలు నడుపుదాం. ఇలాంటి జీవితాలు మనకు కనిపిస్తాయి, బాగు చేయాలి. వినిపిస్తాయి, వారి గురించి మనం మాట్లాడి చర్చించి వారి జీవితాలు బాగు చేయాలి. పారిపోయేది దేవుని సన్నిధానంలో సరిపోదు. గమనించండి, రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఫర్ యువర్ లైఫ్. జీవితంలో పారిపోయేది నీ సమస్యకు జవాబు కాదు. దేవునికి దగ్గరైతేనే నీ సమస్య పరిష్కారం అవుతుంది. ఎంత పారిపోతే నీ సమస్య అంత పెద్దదవుతుందమ్మా. గమనించు, హాగరు తన జీవితంలో పారిపోయింది, పెద్దగా చేసుకుంది ప్రాబ్లం. జీవితంలో దేవుని దగ్గరికి రావడం, ఆయన సన్నిధికి రావడం మాత్రమే మన జీవితాలకు కావలసిన జవాబును, కావలసిన ఆ సమస్యకు, ఆ ప్రాబ్లంకు సొల్యూషన్ దేవుడు ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేసి హాగరులా జీవించకుండా జాగ్రత్త కలిగి, కృతజ్ఞత కలిగి, దేవునికి దగ్గరై జీవించడానికి దేవుడు మనకు కృప చూపును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఇంకొక సాయంకాలం పారిపోయే జీవితాలు
హాగరు లాంటి జీవితాలు, వాటిని మేము ఇంకొకసారి మా గమనంలోనికి మీకు తెచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. మమ్ములను మా జీవితాలను మీరు కనికరించినందుకు నీకు స్తోత్రాలు. సంఘంలో రక్షింపబడి నీ యొక్క ఆలయంలో చేరి నీ యొక్క సహవాసంలో ప్రతినిత్యము ఆనందించవలసిన మేము లోకము లాంటి ఐగుప్తును చూచి అనేకసార్లు హాగరులా పారిపోతున్నామయ్యా. చివరికి మా కుటుంబాలలో కూడా మరి మా తండ్రి ఆనాడు ఇష్మాయిల్కు హాగర్ మరి ఐగుప్తు నుండి ఒక స్త్రీని తీసుకొని వచ్చి పెళ్లి చేసినట్టు మా పిల్లలను కూడా ఈ లోకములో, ఐగుప్తు లాంటి లోకములో, భయంకరమైన పాపపు లోకములో వారి చేరడానికి ప్రోత్సహిస్తున్నాము నాయన. దయచేసి అలాంటి జీవితాలు మా సంఘంలో ఏ స్త్రీకి లేకుండా భయభక్తులు కలిగే, కృతజ్ఞతాభావము కలిగే, నీకు దగ్గరై మా ప్రభా మేము సమస్యలకు విడుదల పొందులాగున సహాయము చేయమని ఈ సాయంకాలం వచ్చిన వారిని దీవించి మా జీవితాల్లో మీరుండి మీ నామాన్ని ఘనకరంగా జీవించే కృప మాకు దయచేయమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.